జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామాయపల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, అయితే ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో చింతకుంట రామాయపల్లి గ్రామం, ఇది చిట్యాల మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో 8 గంటల వరకు స్తబ్దతగా ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఈ రోజు కూడా ఓటింగ్ అంటే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రచారం చేస్తారు. దాంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ విధంగా అంటే ఇందులో పార్టీ గుర్తులు లేనప్పటికీ పార్టీ పరంగా జరిగినప్పటికీ వాళ్ళకి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకునే క్రమంలో ఈ విధంగా ఘర్షణకు దిగారు. దాంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు. అయితే పోలీసులు కూడా నిమ్మకున్నట్టు అంటే పట్టించుకోలేదు. ఆ పోలీసులు పరిసర ప్రాంతాల్లో లేకపోవడంతో ఎక్కువగా ఘర్షణ కొనసాగింది. దాంతో గాయపడ్డట్టు వాళ్ళని హాస్పిటల్కు తరలించారు. అయితే ఉదయం నుంచి అదే పరిస్థితి ఉంది. ఆ ఊళ్ళో ప్రతిసారి కూడా అదే విధంగా నెక్ టు నెక్ ఉంటుంది. ప్రతిసారి సమస్యాత్మక ఘర్షణలు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. అయితే పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టకపోవడం, దాంతో పాటు ఆ తర్వాత గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో ఘర్షణ జరుగుతున్నప్పుడు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎక్కువగా ఘర్షణ చోటు చేసుకుని దాంతో గాయాలు కావాల్సినట్టుగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పోలీసుల నిర్లక్ష్యం స్పష్టతగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు మిగతా చోట్ల మిగతా గ్రామాల్లో అక్కడక్కడ ఇలాంటి చెదురుమదురు సంఘటనలు ఘర్షణలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో తలలు పలుగుతున్నటువంటి సందర్భాలు గ్రామాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడే సమాచారం వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులకు సంబంధించిన గుర్తుల కేటాయింపులో కూడా తారుమారు కావడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలతోటి అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఇలాంటి ఘర్షణలు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. ప్రసన్న. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.